నా ప్రియా ప్రేమతో నేను రాసే ఉత్తరం. ఉత్తరం అందామా? చచ్చా ఉత్తరమే. ప్రియతమా నువ్వక్కడ క్షేమమా, నేనిక్కడ క్షేమం, అక్కడక్కడ నవ్వు పువ్వు ప్రేమ, ఇసొంటి పదాలు కూడా వాడాలి. చాలు. ప్రియతమా నీవచట కుశలమా, నేనిచట కుశలమే. అయ్యయ్యో గట్ల వారిపోతుర్రేంది అందరూ. నా పాడుడు బంద్ చేస్తా కానీ రారి వచ్చి కూసోరి. అయితే ఏదో సినిమాలా కమలాసను గిట్లనే యాక్షనింగ్ చేస్తాడు కదా అన్నట్టు ఈ కవిత్వం ఇప్పుడు నాకెందుకు యాదకొచ్చింది అని అంటారా? అయితే అంబానీ చిన్న కొడుకు కూడా ఇప్పుడు ప్రేమ లేఖలు లవ్ లెటర్లు రాసిండోల్లా. కాగితం మీద కాదు, ఎడ రాసిండో చూడుండ్రి, మీరే పరిశాన్ అవుతారు. అయితే అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీది లగ్గం ఉన్నది కదా, ఇగో ఈయననే చిన్న కొడుకు. ఇక ఈమెనేమో కాబోయే కోడలు పిల్ల. వరపూజ పూల పండ్లు ఎన్నడో అయిపోయినాయి. ఇక వచ్చే నెలలనే లగ్గం. కానీ 5-6 నెలల ముందు నుంచే ముందస్తు పెండ్లి సంబరాలు చేసిర్రు. దునియాలో ఉన్న పెద్ద పెద్ద కుబేరులు కూడా వచ్చిర్రు. అయితే ఈ పెండ్లి పిల్లకు పెండ్లి పిల్లగాడు లవ్ లెటర్ రాసిండోల్లా. లవ్ లెటరు ఓషిని గీ కాలంలో లెటర్ లేంది అని అనుకుంటున్నారా? ఆగుర్రి ఏడ రాసిర్రు అనుకుంటుర్రు? పెండ్లి పిల్ల రాధిక గౌన్ మీద చూడుర్రి, గౌన్ మీద ఇంగిల్ పీస్ అచ్చరాలున్నాయి. అంత కలిపి రైటింగ్ ఉన్నది కదా. ఇక ఈ అచ్చరాలట అనంత్ అంబానీ కాబోయే ఇంటామె కోసము ప్రేమగా రాసిండట. ఆ రాతలను గౌన్ మీద డిజైన్ చేసి మేడం గారికి ఇనాముగా ఇచ్చిండు. ఇక పెళ్లి పిల్ల ఈ గౌన్ వేసుకొని నా కాబోయే పెనిమిటి రాసిన ప్రేమ లేక అని అందరికి చెప్పుకుంటా మురిషి ఒప్పందం అయింది. ఇక ఈ గౌన్ నట కలకాలం దాచిపెట్టుకుంటదటనోల్లా. పిల్లలు మనవన్లు మనవరాన్లకు కూడా చూయించుకుంటదట. ఇద్దరు నడమ ఎంత ప్రేమ ఉన్నదో చూడు. మేడ్ ఫర్ ఈచ్ అదరే అనుకోవాలి. ఇక ఇళ్లను గంతగనం ఉన్నది ఇళ్ళ నడమ ప్రేమ. అంతేనా చిన్నంబాని? మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.